పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 15వ అధ్యాయం మొదటి నుంచి 6 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకున్నాం. ఆదికాండం 15వ అధ్యాయము మొదటి నుంచి 6 వరకు ఉన్నటువంటి వచనాలు. వచనం మార్చి వచనం చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగ ఉందని చెప్పాను. అదే రీతిగా 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదంగా నుండు. అదే రీతిగా 16వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. 16వ అధ్యాయము 10వ వచనం. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవుతుందని దానితో చెప్పాను. దేవుని ఆత్మ నడిపింపు కోసం చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహిమగల మా పరిశుద్ధ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, మీ బంగారు పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాన్న, ఉదయకాలం మొన్న మీ సన్నిధిలో చేరి చక్కగా ఘనంగా మిమ్మల్ని ఆరాధించడానికి ఆరాధన కార్యక్రమం అంతట్లో మీ యొక్క నడిపింపును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మొన్న నా ప్రభావం తిరిగి ప్రభావ కొద్ది సమయం మన మీ మెల్లని స్వరం మేము వినగోరుతున్నాం. మీరు మాతో మాట్లాడండి. మన చదువుకున్నటువంటి లేఖనాలను మీరు దీవించండి. నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకుడిని, జ్ఞానం లేనటువంటి వాడిని ఉంటున్నాను ప్రభా. నా ప్రభా, నన్ను ఖాళీ చేసి నా సొంత మాటలు కాకుండా నా ప్రభా, మరి మీరే మీ ఆత్మతో మాతో మాట్లాడమని తద్వారా మా ఆత్మీయ జీవితానికి మేలు, స్థానిక సంఘం క్షేమ పొందడానికి సహాయం దయచేయమని సందర్భంగా ప్రార్థన చేస్తున్నాం. నా ఉదయకాలం మరి పెద్దలు గోవిందరావు ఉన్న అలాగే నేను కడప నుంచి ప్రయాణమై రావడానికి కూడా ప్రాణాల్లో క్షేమం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎదుట ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో ప్రభావ మీరే మాతో ఉండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా మీ మహిమాత్మ ధరించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, ఉదయకాలం మనం చదువుకున్నటువంటి లేఖనాలు బాగా పరిచయమైనవే, కొత్త విషయాలు ఏమి కాదు, కానీ పాత విషయాలే మరొకసారి మన గమనాల్లోకి మనం వాటిని మనన చేసుకొని మనం మన ఆత్మీయ యాత్ర కొనసాగించడానికి దేవుడు కృప చూపించినట్లుగా ధ్యానిద్దాం. మనం చదువుకున్నటువంటి లేఖనంలో మొదటిగా ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదువుకున్నాం కదా. 6 వచనాలు మనం డిస్కస్ చేయం, కానీ మొదటి వచనం వరకు చూద్దాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము,
నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ అబ్రాహాము అంటే అప్పటికి ఆయన అబ్రహాం కాలేదు, అబ్రాహాముతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమని మాట్లాడుతుంది? అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏమంటుంది? భయపడకు, నేను నీకు కేడంగా ఉంటాను, అలాగే నీ బహుమానం అత్యధికముగా అవునని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము రెండో భాగం చదువుకున్నటువంటి వచనాలు గమనిస్తే 12వ అధ్యాయంలో అసలు అబ్రాహాముకు దేవుడు ఎందుకు భయపడవద్దు అని అంటున్నాడు, ఎందుకు అన్నటువంటి ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే అబ్రాహాము యొక్క పిలుపును మనం 12వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. 12వ అధ్యాయం మొదటి వచనంలో లేదంటే 11 చివరి వచనం చదువుకొని 12 మొదటి చదివితే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా. 11:32లో తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, తెరాహు హారోనులో వృతిని పొందెను. తర్వాత యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, ఇక్కడ ఈ వచనాల్లో అబ్రాహాము దేవుడు పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తానున్నటువంటి దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించేటువంటి దేశంలోకి వెళ్ళాలి, ప్రదేశంలోకి వెళ్ళాలి అన్నటువంటి అర్థం ఇక్కడ ఉంది కదా. ఆ రీతిగా వస్తే ఆయన ఏం చేస్తాడంట? గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, ఆయన నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనను దూషించే వారిని శపిస్తానంటున్నాడు. తర్వాత భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడు. నీ ఒక్కడివే, అంటే అబ్రాహాం ఒక్కడే ఆశీర్వదించబడడం కాదు, కానీ అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా వచ్చేస్తే ఆయన ఒక గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాం ద్వారా ఇతరులు అంటే లోకంలో ఉన్నటువంటి వారు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నట్లు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటలకన్నిటికీ అబ్రాహాము చేసిన పని ఏంటి? క్వశ్చన్ చేశాడా? ప్రశ్నించాడా? ఏంది దేవా, నేనున్న ప్రదేశం నుంచి, నా దేశం నుంచి, నా బంధువుల దగ్గర నుంచి, నా తండ్రి ఇంటి దగ్గర నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాలనా? అంటే మనం కానీ అబ్రాహాం ప్లేస్లో ఉంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయి కదా, దాదాపుగా ఇవే క్వశ్చన్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ మనం అబ్రాహాం జీవితంలో మనం గమనించినప్పుడు అలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. ఏం చేశాడు ఆయన? దేవుడు చెప్పిన ప్రకారంగా, అదే 4వ వచనంలో చూస్తాం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను. ఆ విధేయత, ఆ మనస్సు దేవుడు ఎరుగును కాబట్టే డైరెక్ట్గా అబ్రాహాంని హ్యాండ్ పిక్ చేసుకున్నట్లుగా కదా. లోకంలో ఎంతమంది లేరు? పైన చదువుకున్నటువంటి వంశావళిని గమనించినప్పుడు ఎంతోమంది ఆ ఒక్కొక్క వంశావళి నుంచి వేరే వారిని ఎవరినన్నా ఎన్నుకోవచ్చు కదా. కానీ దేవుడు డైరెక్ట్గా అబ్రాహాంకి వచ్చి అబ్రాహాంని హ్యాండ్ పిక్ చేసినట్లు, అబ్రాహాంకి ఆ విషయాలు తెలియజేసినప్పుడు అబ్రాహాం ఏం చేశాడు? మాట్లాడలేదు కదా. ఆ డిస్కషన్స్ ఏమి లేవు అక్కడ. బంధువులతో డిస్కస్ చేస్తాం కదా, ఏదన్నా ఒక పని ఉంది మనం చేయాలి అని అంటే ఎవరన్నా ఇక్కడ అబ్రాహాం అంటే ప్రతి పని మనం డిస్కస్ చేసుకుంటాం. మన ఇంట్లో డిస్కస్ చేస్తాము, ప్లస్ తెలిసిన వారితో డిస్కస్ చేస్తాం, వెల్ విషర్స్తో, మనకు పరిచయం ఉన్నటువంటి వారితో. కానీ ఇక్కడ ఎవరితో కానీ అబ్రాహాము డిస్కస్ చేసినట్లుగా లేదు. దేవుడు చెప్పినట్లుగా సాగి వెళ్ళాడు కదా. మన దీన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం కూడా ఇది. దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరిచినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. నేను కాదులే అని కదా. దాదాపుగా మానవ స్వభావంలో ఉన్నటువంటి మనం ఏం చేస్తాం? ఆ పని నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాను. కానీ అబ్రాహాం మనకు ఒక మాదిరి కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నువ్వు వదిలిపెట్టి రా అన్నాడు, ప్రయాణమైనాడు కదా. ఆయన చెప్పినట్లు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అట్లా తనతో పాటు 12వ అధ్యాయంలో మనం గమనిస్తే తనతో పాటు తర్వాత లోతు కూడా ప్రయాణమై వచ్చినట్లుగా మనం గమనించగలం.
మరి వారు ఆ రీతిగా సాగుతుండగా అక్కడ కొన్ని అంటే కనాను దేశంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కరువు రావడంతో మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో అక్కడ ఒక చిన్న ఆయనకు హాని తలపెట్టేటువంటి సంఘటన ఒకటి, సారాయి. ఎందుకు సారాయి చక్కనిది, సో తనని బట్టి తనకు కీడు ఉంటుందేమో అని చెప్పి ఒక చిన్న అబద్ధం అక్కడ అబ్రాహాము చెప్పించినట్టుగా మనం చూస్తున్నాం. మరి అక్కడి నుంచి కూడా దేవుడు తప్పించాడు. అదైన తర్వాత మళ్ళీ అబ్రాహాము తర్వాత లోతు. యాక్చువల్గా గమనిస్తే అబ్రాహాముకి చాలా పశువులు ఉన్నట్టుగా, ఆయన గొప్ప ధనవంతుడిగా మనం చూడగలం 13వ అధ్యాయంలో. ఆ రీతిగానే లోతు యొక్క పశు కాపులు ఉన్నారు, ఆయనకు మంచి ఆస్తి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో తేడాలు రాకూడదని ఏం చేశారు, వాళ్ళిద్దరు విడిపోయినారు కదా. విడిపోయిన తర్వాత లోతుకి చాయిస్ ఇచ్చేసినాడు అబ్రాహాం, నీకు ఏ ప్రదేశం కావాలో నువ్వు ఎట్లా వెళ్తే అటు వెళ్ళు, నేను దానికి ఆపోజిట్గా నేను వెళ్తాను అన్నప్పుడు లోతు తను కొన్ని ప్రదేశాలు కోరుకున్నట్లుగా లోతు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి అబ్రాహాం మిగతా ప్రదేశాలు, దేవుడు చూపించినటువంటి ప్రదేశాలు అబ్రాహాము వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ రీతిగా ఉంటున్నటువంటి వారి జీవితాల్లో అక్కడ ఉన్నటువంటి లోతు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోతు యొక్క ఆస్తి ఈ 14వ అధ్యాయంలో ఒక మాట 14-12 వచనంలో గమనిస్తే, మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. కాబట్టి ఇక్కడ లోతు ఆస్తి అంతా పట్టుకొని పోయినట్లుగా సమాచారం అబ్రాహాముకి వచ్చినప్పుడు అబ్రాహాం ఏం చేశాడు, నాకేం పని, పోయినాడు కదా, వాడు భద్రంగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా అని తను తప్పించుకున్నాడా? లేదు కదా. ఆ లోతుకి తనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, అరే అవస్థలో అంటే అవసరతలో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, శ్రమల్లో ఉన్నాడా అని చెప్పేసి ఏం చేసినాడు అబ్రాహాం, వెళ్ళి వారిని విడిపించి వారిని సొదొమ తర్వాత అక్కడ ఉన్నటువంటి 4 రాజులతో పోరాడి తను సొమ్ముని అంటే లోతుకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ తిరిగి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక ఆలోచన అయితే రావచ్చు కదా, ఏంది ప్రభువా రమ్మన్నావు వచ్చినాను, ఇవన్నీ ఏంటి అంటే జరుగుతున్నటువంటి ఒక్కొక్క సంఘటన గమనించినప్పుడు అబ్రహాం మదిలో ఒక డౌట్ ఏదన్నా వచ్చిందేమో. అందుకు దేవుడు ఇక్కడే మనం చదువుకున్నటువంటి వచనాల్లో ఏమంటున్నాడు, ఈయన అబ్రాహామా భయపడవద్దు, నేనున్నాను నీకు అని చెప్పేసి ఏమంటున్నాడు ఆడ, నేనే నీకు కేడం అంటే ఒక షీల్డ్, నేనున్నాను నీకు ఒక షీల్డ్గా ఉన్నాను, ఎందుకు భయపడతావు అంటే ఈ జరిగేటువంటి పరిస్థితులను బట్టి, ఈ సంఘటనలు బట్టి తన మదిలో కొంచెం ఏమన్నా భయానికి గురయ్యాడేమో తెలియదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే రీఅష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఏమని, భయపడద్దు నేనున్నాను అని అంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నా అంటే బహుమానం అత్యధికమగునని. ఒక మాట పట్టుకుందాం ఈరోజు ఉదయకాలం. బహుమానం ఎట్లా అవుతుందంట, ఏమవుతుందంట, అత్యధికమగునని. అధికం కాదు, అధికం అంటే ఎక్కువ, బహుమానం ఉంది ఇక్కడ, అధిక బహుమానం అని చెప్పొచ్చు కదా, మోర్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అత్యధికమైనటువంటి బహుమానం అంటే మోస్ట్. అంటే పిల్లలు ఇంగ్లీష్ గ్రామర్లో మేము చెప్తాం, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ, దీనికి మించింది లేదు. ఇంకా అత్యధికము అంటే బహుమానం ఉంది. ఆ బహుమానము దేవుడిచ్చేటువంటి బహుమానం ఎలాంటిదంట, అత్యధికమయ్యేటువంటి బహుమానం. ఎందుకు అన్నటువంటి ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం అంటే ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు 14వ అధ్యాయంలో సొదొమ రాజు వచ్చి చెప్తాడనమాట. అబ్రాహాం వచ్చి ఈ అన్ని తను జయించిన తర్వాత, వాళ్ళని ఓడించిన తర్వాత ఆ సొదొమ రాజు ఏమంటాడంటే, చదువుదాం చూడండి 14వ అధ్యాయము చివరి భాగంలో 21 నుంచి చదువుతున్నాను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాంతో చెప్పగా ఏమంటున్నాడు ఆయన, ఆస్తి తీసుకో, మనుషులను నాకు ఇచ్చేసి ఆస్తి తీసుకో అని అంటున్నాడు. ఆస్తి తీసుకోమంటే అబ్రాహాం ఏమన్నాడు, నేనే అబ్రాహాం ధనవంతునిగా చేస్తున్నాను నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా నువ్వు తీసుకున్నానని ఏమంటున్నాడు, నాకు ఒక్క నూలు పోగు కూడా వద్దు,
నీ ఆస్తి నాకు అవసరం లేదు, నేను లోతు కోసం వచ్చినాను, లోతు ఆస్తిని నేను విడిపిస్తాను, పోతాను అంతే. కానీ ఇక్కడ అవకాశం ఉంది కదా, అబ్రాహాంకి అవకాశం ఉంది, తన ఆస్తిని చేపట్టడానికి అవకాశం ఉంది ఇక్కడ. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన నీతిగా లేదంటే న్యాయంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చింది చాలు, ఎందుకు నీ దగ్గర నేను తీసుకుంటే, ఆడ అన్నటువంటి మాట, ఒక చక్కని మాట ఏంటంటే, రేపు పొద్దున్న నువ్వేమంటావు? నా వల్ల నేనే ఆ బ్రదర్కి ఇచ్చింది. ఈ కొన్ని వింటా ఉంటాం మన స్థానిక సంఘాల్లో కావచ్చు, సమాజంలో కూడా కావచ్చు. మనకు సహాయం చేసినటువంటి వారు ఉంటారు, మంచిదే, దేవుడు వారికి ఇచ్చినటువంటి మనస్సు, వారికి ఇచ్చినటువంటి బుద్ధిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. కానీ మనుషులు కదా, బలహీనతలు ఉంటాయి. ఆయా సందర్భాలు ఏమంటారు? నేనే బ్రదర్ ఇచ్చింది, ఆయనకు ఇచ్చింది నేనే, సిస్టర్ నేనే సిస్టర్ ఇచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఆ రీతిగా ఈ సొదొమ రాజు నేనే అబ్రాహాముని ధనవంతునిగా చేసింది, నా ఆస్తి అదంతా అని ఎప్పటికైనా ఒక రోజు అనబోతాడేమో అని చెప్పేసి తను ఏమవుతున్నాడు? ఒక్క నూలు పోగైనను చెప్పులు వారని నాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నప్పుడు, ఒక కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి, అంటే యుద్ధం చేశాడు, యుద్ధం చేసిన తర్వాత ఏముంది? అతనికి ఆస్తిని తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా, కానీ తీసుకోవట్లేదు. అంటే ఆడ బహుమానం ఉంది ఆయనకు. ఆయన యుద్ధం చేశాడు, యుద్ధం చేసినప్పుడు ఏమొస్తుంది? పోరాటం చేస్తే ఏమొస్తుంది? బహుమానం వస్తుంది కదా. ఆ బహుమానం తీసుకునేదానికి అవకాశం ఉంది, కానీ ఆయన ఏం చేసినాడు? అన్యాయంగా వద్దు, నాది నాకు చాలు అని చెప్పేసి వదిలినప్పుడు, ఒక కోణంలో ఆలోచన చేస్తే దాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, నీ బహుమానము నీకు ఆల్రెడీ నువ్వు బహుమానం ఉంది నీకు, ఎందుకు? పిలుస్తానే వచ్చేసినాడు కదా. పిలుస్తానే వచ్చినప్పుడు బహుమానం ఇస్తాడే ఈడ దేవుడు? ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. కానీ ఆ బహుమానాలను ఈ అబ్రాహాం ఏం చేసుకుంటున్నాడు? మల్టిప్లై చేసుకుంటున్నాడు కదా, స్క్వేర్ రూట్లు టు ద పవర్ ఆఫ్ చేసుకుంటున్నాడు. ఒకదానికి దేవుని యొక్క బహుమానం, నాకు మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలు వద్దు, దేవుని చేత నాకు బహుమానాలు కావాలని ఆ బహుమానాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు. మరి అందుకే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నీ బహుమానం అత్యధికమగునని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇదొక కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు, మానవులుగా మనం ఆలోచన చేద్దాం. అబ్రాహాం వల్లే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? ఉన్నటువంటి ఈ లోకంలో నుంచి వేరై మీరు రండి, పక్కకు రండి, పరిశుద్ధ జనాంగంగా చేస్తాను, నా ప్రజగా చేసుకుంటాను అని చెప్పేసి సమయాన్ని బట్టి నేను దాటి వెళ్తున్నాను, రెఫరెన్స్లు ఏం చూపించకుండా అని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా మనల్ని పిలిచాడు. ఆ పిలుపులకు విధేయులైన దేవుని యొక్క రక్షణ కార్యంలోకి మనం వచ్చాం. మన జీవిత యాత్ర కొనసాగిస్తున్నప్పుడు అక్కడ అబ్రాహాం ఎట్లయితే లోతు, తనతో పాటు లోతు కూడా వచ్చాడో, ఆ లోతుతో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, తర్వాత ఐగుప్తులో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ సొదొమ వారితో చేసినటువంటి యుద్ధం కావచ్చు, ఇవే మన జీవిత యాత్రలో కూడా ఒక్కొక్క కోణంలో ఆలోచన చేస్తే ఇట్టివి మనం కూడా ఎదుర్కొంటా ఉన్నాం మన దైనందిక ఆత్మీయ జీవితాలు, అవునా కదా. లోతులా ఉన్నటువంటి మన బంధువులు ఉంటారు, మన రక్త సంబంధికులు ఉంటారు, లేదంటే ఆత్మీయ సహోదరులు ఉంటారు, వారికి సహాయం చేస్తూ ఉంటాం. అప్పుడు వారు ఉన్నటువంటి పరిస్థితి గమనించినప్పుడు మనం చూస్తూ ఊరుగా ఉండలేం కదా. వాళ్ళ సహోదరి ఇంట్లో ఇట్లా ఉందంట అని అంటాను, ఏం చేస్తాం? మనకు ఎందుకు లేని పక్కపోతామా? లేదు, దాదాపుగా వారికి సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. ఇక్కడ జరిగిన పరిస్థితులు కూడా అవే. అవి చేసినప్పుడు ఏమవుతుంది? అబ్రాహాంకి ఎట్లయితే దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నీ బహుమానం అత్యధికం అవుతుంది అన్నట్లు, మనం కూడా ఇవి చేసినప్పుడు ఏమవుతుంది? మన బహుమానాలు కూడా అవుతాయే కదా. డౌట్ ఉందా? సమాధానం రాకపోతే డౌట్ ఉన్నట్లే. బహుమానాలు కావాలన్నా వద్దా? కావాలి కదా. మరి కావాలన్నప్పుడు మనం నోరు తెరిచి చెప్పాలా, మనం బహుమానం పొందుతాం అని చెప్పేసి. కాబట్టి ఉదయకాలం అబ్రాహాం జీవితంలో బహుమానం మనం చూస్తున్నాం. అది చిన్న బహుమానం కాదు, కానీ ఆయన బహుమానం అత్యధికం అవుతున్నట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. అంటే ఆయనకు నిజంగా రావాల్సినటువంటి బహుమానాలు అత్యధికం అవుతున్నాయి. కానీ కింద వచనాలు మనం గమనిస్తే 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 3వ అధ్యాయం లేదంటే 2వ వచనంలో 15:2లో గమనిస్తున్నప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడు? ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే పోచున్నానే కదా. ఇక్కడ ఒక చిన్న క్లాజ్ వస్తా ఉంది.
సరే నువ్వు చెప్పినట్లు చేస్తున్నా ప్రభువా అన్నీ, ఏం లాభం? ఇవన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు అక్కడ, సంతానం లేదు. నువ్వు ఎంత ఆశిస్తే నాకెందుకు, ఎన్ని పశువులు నాకు ఇస్తే నాకెందుకు, నాకేం లేదు, సంతానం లేదు. అప్పుడు ఏమన్నాడు దేవుడు, సరే అబ్రాహాము నువ్వు చెప్తున్న పిటిషన్ బాగానే ఉంది, నీ రిక్వెస్ట్ బాగానే ఉంది, మళ్ళీ ఆలోచన చేద్దాం దీని గురించి అన్నాడా? వెంటనే బయటికి తీసుకొచ్చినాడు. బయటికి తీసుకొచ్చి ఏం చేసినాడు? నక్షత్రాలు చూపించి, ఆకాశ నక్షత్రాలు చూపించినట్టుగా నువ్వు లెక్కిస్తావా, నువ్వు లెక్కించగలిగితే లెక్కించు అని చెప్పి, నీ సంతానం అలా అవుతుందని చెప్పి చెప్పినప్పుడు అక్కడ కూడా ఒక డౌట్ రావచ్చు కదా అబ్రాహాంకి. నోరు తెలియదా, ఏదో ఒకరినో ఇద్దరిని ఇస్తే చాలు కదా, అంతమందినా అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. కానీ అబ్రాహాం ఏం చేసినాడు అక్కడ? అతడు యెహోవాను నమ్మాను. ఏం చేసినాడంట? నమ్మినాడు. అది అతనికి నీతిగా. దేవుని నమ్మటం, ఆ నమ్మకత్వం ఏమైంది అబ్రాహాంకి? నీతిగా అయింది. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నిజంగా పైన చదువుకున్న బహుమానాలు ఇంకొక మెట్టు కింద ఇంకొకటి యాడ్ అయింది కదా. అట్లా అబ్రాహాం జీవితంలో మనం నేర్చుకునేటువంటి పరిస్థితులు ఏమి అని అంటే, ఒకదానికి మించి ఒకదానికి మించి ఒకదానికి మించి ఆయన ఏం చేస్తూ పోతున్నాడు? బహుమానాలు యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు, బహుమానమైనటువంటి పదం గురించి ఆలోచన చేసినప్పుడు, ఈ బహుమానం ఇవ్వటం అనేది రెండు రకాలుగా ఉంటుంది కదా. ఒకటి ఏమిటి అంటే, ఎవరి పట్లైనా మనం అభిమానం కలిగి, ప్రేమ కలిగి, ఆ ప్రేమను అభిమానాన్ని వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? పలానా వారి ఇంటికి వెళ్తున్నాం కలవటానికి, ఏం చేస్తాం? ఉట్టి చేతులతో పోతామా? ఏదో ఒకటి తీసుకుపోతాం కదా. మన స్తోమత, మన సామర్థ్యాన్ని బట్టి ఏం చేస్తాం? ఖాళీ చేతులతో అయితే వెళ్ళాం కదా, ఏదో ఒకటి తీసుకుపోతాం. ఎందుకు? వారి పట్ల మనకున్నటువంటి కన్సర్న్, వారి పట్ల మనకున్నటువంటి ప్రేమ, అభిమానం ఆ రీతిగా మన హృదయాలను ఇది చేస్తుంది. అదొక కోణం. రెండోది వచ్చేసి సండే స్కూల్ పిల్లలు డిసెంబర్ 31 ఫస్ట్ వీక్ అంతా చాలా ఇదిగా ఉంటారు. లాస్ట్ వీక్ నుంచి, డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు. ఎందుకు? మన ఇదిలో మనం ఆలోచన చేస్తాం, మన స్థానిక సంఘంలో ఆలోచన చేస్తాం. ఎందుకు? వారికి కొన్ని పందాలు పెడతారు, పోటీలు పెడతారు. ఆ పోటీల్లో గెలిచినటువంటి వారికి ఏమిస్తారు? బహుమానాలు ఇస్తారు. అంటే ఏదన్నా ఒక కార్యం జరిగినప్పుడు, ఒక పోటీలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? బహుమానం వస్తుంది కదా. ఇవే మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఉంటాయి. మన ఆత్మీయ జీవితాల్లో మొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు, ఒకరి పట్ల వారి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, తెలియచేయడానికి ఇచ్చేటువంటి బహుమతి లేదా బహుమానం కదా. మన ఆత్మీయ జీవితాల్లో యోహాను రాసిన సువార్త 3:16 ఏమి ఇచ్చారు? పెద్ద బహుమానం పొందాం మనం. దేవుడు లోకం ఎంతో కాగా అద్వితీయ కుమారుగా పుట్టిన వాని విశ్వాసం నిత్య జీవము అనుగ్రహించబడిందంటే ఇవ్వబడింది కదా. మనకు ఒక బహుమానం, ఆ యేసు ప్రభువే రక్షకుడిగా మనకు బహుమానంగా ఇవ్వబడ్డాడు. మన రక్షణ అనేది కృప ద్వారా జరిగింది, కానీ మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన ఒక బహుమానంగా దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. అది ఒకటి. అయితే రక్షించబడిన తర్వాత మన విశ్వాస యాత్ర కొనసాగించబడుతున్నప్పుడు ఏమవుతుంది? మనం ఈ యాత్ర కొనసాగిస్తూ ఉంటే, ఆ యాత్ర ముగించిన తర్వాత, ఆ యాత్ర అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒక్కొక్కరిని పిలిచి ఏమేమి చేశామో మనకు రావాల్సినటువంటి బహుమానాలు ఇస్తాడా? ఇస్తాడా? అందరికి వస్తాయా? చేతులు ఎత్తులే కానీ అందరికి వస్తాయి, రావాలనే కోరిక కదా. ఏ బహుమానాలు ఇస్తాడు కదా. బహుమానాలు చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి మరొకసారి మనం ఆలోచన చేద్దాం. బహుమానాలు, కిరీటాలు ఉన్నాయంట, 5 రకాల కిరీటాలు కదా. 5 రకాల కిరీటాలు. ఆ కిరీటాలకి పొందడానికి మనం అర్హులమో కాదు, ఆ బహుమానం పొందడానికి మనం అర్హులమో కాదు, తర్వాత ఆలోచన చేద్దాం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మనం చదువుకున్నట్లు లేదంటే చూస్తున్నటువంటి బహుమానం, అబ్రాహాము పొందినటువంటి ఆ బహుమానం ఏ బహుమానం అంటే అత్యధికమైనటువంటి బహుమానం.
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అంటున్నాడు కదా. బహుమానం అనేటువంటి పదం మరొక కోణంలో మనం ఆలోచించినప్పుడు ఆదికాండం 30వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. చూడండి ఒక మాట. ఆదికాండం 30:20. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. ఇక్కడ లేయా అంటా ఉంది ఏమని? దేవుడు ఏం బహుమతి ఇచ్చాడంట? మంచి బహుమతి ఇచ్చినాడు. మంచి బహుమతి దయచేసిన అనుకోని నా పెను ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆమెకు వచ్చినటువంటి బహుమతి ఏంటి? కుమారుని దయచేశాడు దేవుడు. ఆరవ కుమారుని కన్నప్పుడు ఏమంటా ఉంది? దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు. అంటే దేవుడు ఇచ్చేటువంటి బహుమతి ఏ రీతిగా ఉంటుంది? గర్భఫలం కదా. అందుకే మనం కీర్తన గ్రంథంలో మనం తెలిసినటువంటి వచనమే కదా, 127వ కీర్తన 3వ వచనం 3వ చరణంలో ఏముంది? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఆత్మీయ యాత్ర కొనసాగిస్తున్నటువంటి మనం కూడా ఈ మంచి బహుమతి పొందుకున్నామా? మెటీరియలిస్టిక్గా ఆలోచించవద్దు, లోకరీతిగా ఆలోచన చేయదు, ఆత్మీయంగా ఆలోచన చేయండి. సంతానం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆత్మీయ సంతానాన్ని సంపాదిస్తున్నామా? గర్భఫలమైన ఇచ్చు బహుమానం. ఫిలోమోను పత్రికలో ఒనేసిము గురించి పౌలు రాస్తూ ఏమంటాడు? ఒక మాట అంటాడు, నా బంధకాలలో కనినటువంటి నా కుమారుడు. బంధకాలలో కనినటువంటి కుమారుడు, అది గర్భఫలమే కదా. పౌలు కుమారుని కన్నాడు. ఎవరు? ఒనేసిము అనేటువంటి కుమారుడు. ఎట్లా కన్నాడు? దేవుని యొక్క సువార్తను ప్రకటించి, ఆ సువార్త ఎప్పుడైతే ఒనేసిము మనసులో కార్యరూపం దాల్చిందో, పాప క్షమాపణ పొంది రక్షించబడ్డాడో, ఒక ఆత్మను దేవుడు అక్కడ పౌలుకి ఇచ్చినాడు, ఒక కుమారుని అనుగ్రహించాడు కదా. మనం కూడా ఈ లోకంలో సంతానం కోసం కాదు, కానీ ఆత్మీయంగా మనం కుమారుని కనేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకు? అది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం కదా. ఈ లోకంలో కొన్ని బహుమానాలు మనం సంపాదించాలి, లేదంటే పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలకి ఇంకొకటి పేర్చుకుంటూ పోవాలి. కాబట్టి ఈ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు బహుమానం. అయితే మన ఆత్మీయ యాత్ర కొనసాగిస్తున్నప్పుడు మరొక మాట చూద్దాం. చూడండి, కృత నిబంధన గ్రంథంలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మనం ఏం చేయాలో? బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. అక్కడ అబ్రహాం పరిగెత్తా ఉన్నాడు. పరిగెత్తా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ బహుమానం అత్యధికం అవుతుంది, ఒక స్టెప్ ఇంకో స్టెప్ యాడ్ అవుతూ ఉంది అని చెప్పి అబ్రహాం చెప్పినప్పుడు, మన దీన జీవితాల్లో కూడా మనం ఏ రీతిగా మనం మన ఆత్మీయ యాత్ర కొనసాగించాలి? మనం కూడా పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలంట? బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. ఒక రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంది. ఆ రన్నింగ్ రేస్ జరుగుతున్నప్పుడు ఎట్లా పరిగెడతాం? మనమే పాల్గొన్నాం అనుకోండి, ఎట్లా పరిగెడతాం? స్పీడ్గా పరిగెడతాం. ఆ రేస్లో మనం గెలవాలని పరిగెడతాం. ఎందుకు గెలవాలా? బహుమానం. ఆ బహుమానం పొందాలని పరిగెడుతున్నామా మనం? పరిగెడుతున్నామా? ఎట్లా పరిగెడుతున్నాం? బహుమానం పొందాలని పరిగెడుతున్నామా? అదే కింద వచనాల్లో ఒక మాట అంటాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితంగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితంగా ఉంది. ఇక్కడ పరిగెత్తేది 2 రకాలు ఉన్నారు. ఒకరు క్షయమైనటువంటి కిరీటం పొందాలని, ఒకరు అక్షయమైనటువంటి కిరీటం పొందాలి. మనం ఎవరు? ఏ కిరీటానికి పరిగెడతా ఉన్నాం? క్షయమైపోయేటువంటి కిరీటానికి, అక్షయమైనటువంటి కిరీటానికి? అక్షయమైనటువంటి. క్షయం అంటే చెడిపోతుంది, లేదంటే పాడైపోతుంది, ఇంక ఉండదు. అది అక్షయం అంటే ఎవర్ లాస్టింగ్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, అక్షయంగా ఉంటుంది.
అలాంటి కిరీటం కోసం. అయితే మనం పరిగెత్తేటప్పుడు, ఆ బహుమానం పొందటానికి పరిగెత్తేటప్పుడు ఎట్లా పరిగెత్తాలి అంటే, బహుమానం కోసం పరిగెత్తున్నాం, అయితే మితముగా ఉండాలి. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ రేస్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అథ్లెటిక్స్ మీరు చూసేటప్పుడు టీవీలలో గమనిస్తే ఒక లైన్ వేసింటారు, ఆ లైన్లోనే పరిగెత్తాలి. వాడు పక్క వాళ్ళ లైన్లో వెళ్ళొచ్చా? లేదు, వెళ్ళకూడదు. అట్లా వెళ్తే వాడు ఆ పందెంలో పనికిరాడు, పక్క తీసేస్తారు. వాడు ముందు వచ్చినా కూడా, ఆ పందెంలో గెలిచినా కూడా వానికి బహుమానం అనేది ఉండదు. అయితే మనం పరిగెత్తున్నప్పుడు ఎట్లా పరిగెత్తాలా, బహుమానం కోసం పరిగెత్తేటప్పుడు ఎట్లా పరిగెత్తాలి, ఏ రీతిగా పరిగెత్తకూడదు అనేటువంటి మాటలు ఈ 10వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే వారు క్షయమైనటువంటి కిరీటానికి పరిగెత్తున్నారు. వారు ఎట్లా పరిగెత్తున్నారంట? 10వ అధ్యాయము 5వ వచనం, దేవునికి ఇష్టలుగా ఉండకపోయి వారు పరిగెత్తున్నారు క్షయమైనటువంటి కిరీటం కోసం, బహుమతి కోసం. ఎట్లా పరిగెత్తున్నారంట? దేవునికి ఇష్టలుగా ఉండకపోయి అయిష్టలుగా ఉన్నారు. తర్వాత 6వ వచనంలో ఒక మాట, చెడ్డ వాటిని ఆశించినట్టు. వారు ఏం ఆశిస్తున్నారు? చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. తర్వాత 7వ వచనంలో మరొక మాట, విగ్రహారాధికులై వారు ఏ రీతిగా ఉన్నారు? విగ్రహారాధికులుగా ఉన్నారు. తర్వాత కింద 8వ వచనంలో చూస్తే వ్యభిచారులుగా ఉన్నారు కదా. వ్యభిచారం, అప్రమాణికులు వారు. వివాహ బంధంలో జత చేయబడిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? మరొకరిని ఆశిస్తున్నారు, మరొకరిని ఇష్టపడుతూ ఉన్నారు కదా. ఇది దేవుడు నచ్చడు. కాబట్టి వారు ఈ కోవకు చెందినటువంటి వారు. తర్వాత 10వ వచనంలో మరొక మాట, సనుగుతున్నారు, సనుగటం వారు. ఆ తర్వాత 12 చివరిలో పడకున్నట్లు జాగ్రత్తగా పడిపోకుండా ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి వారు పరిగెత్తేది ఈ రీతిగా పరిగెడుతున్నారు. మరి వారికి రావాల్సిన బహుమానం కూడా ఉంది, వస్తుంది బహుమానం కూడా. దేవుడు ఏ బహుమానం అయితే వాళ్ళకి ఇవ్వాలో ఇస్తాడు వారికి కూడా, ఈ రీతిగా పరిగెడితే. అయితే మనము క్షయమైనటువంటి కిరీటం కోసం పరిగెడుతున్నాం, ఆ బహుమానం కోసం పరిగెడుతున్నప్పుడు మనం ఎట్లా ఉండాలా? దీనికి రివర్స్ ఉండాలి కదా. ఇక్కడ చెప్పినటువంటి మనం చదువుకున్నటువంటి మాటలకు వ్యతిరేకంగా ఉండాలా. ఏమై ఉండాలి? మనం దేవునికి ఇష్టలంగా ఉండి మనం మన ఒక విశ్వాస పరుపందాన్ని పరిగెత్తాలి. తర్వాత చెడ్డ వాటిని ఆశించకూడదు, మంచి వాటిని ఆశించాలి. మనం విగ్రహారాధికులుగా కాకుండా ఉండాలి, వ్యభిచరించకుండా ఉండాలి. తర్వాత ప్రభుని శోధించకుండా ఉండాలి, సనుగుకోకుండా ఉండాలి. ఇట్లా పరిగెత్తినప్పుడు ఏమొస్తుంది? మనకు బహుమానం వస్తుంది. కాబట్టి మనం పరిగెడుతున్నామా ఈ రీతిగా? ఇట్టి బహుమానం పొందడానికి మనం పరిగెడుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మరి సమయాన్ని బట్టి దాటిపోతున్న పేతురు పత్రికలో కూడా కొన్ని లిస్ట్ ఇస్తాడనమాట. లిస్ట్ ఇచ్చి ఒకసారి చూద్దాం, చూడండి. అది కూడా పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రిక, క్షమించండి, 1 పత్రికలోనే 4వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుతున్నాను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనొచ్చు. అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుట గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపరచు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. వారు పరిగెత్తున్నారు, ఇవి చేస్తూ పరిగెత్తున్నారు. మనం కూడా ఒకప్పుడు పరిగెత్తిన వాళ్ళమే వీళ్ళతో పాటు. మనం ఏమైనా ఇప్పుడు రివర్స్లో ఇంకో వేలో పరిగెడుతూ ఉన్నాం. వాళ్ళకి ఎట్లా ఉంది? అరే వీడు మొన్నటి వరకు మాతో వచ్చినోడే, మాతో పాటు పరిగెత్తిన వాళ్ళే, ఇప్పుడేం రట్టపోతున్నారని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెరీ గుడ్, మేము ఇట్లా ఉన్నాము, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మీరన్నా బాగుపడండి అని అంటున్నారా? లేదు. అరే మేము నాశనం అవుతున్నాం, మీరు కూడా రావాలి కదా అన్న కోణంలో వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరుగొద్దు మనకు. దేవుడు మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ మనకు లేఖనాలు రాయించాడు కదా. రాయించినప్పుడు మనం దేనికోసం పరిగెత్తాలి, ఏ బహుమానం పొందాలో వాటి కోసమే పరిగెత్తడానికి దేవుని కృప మనకు సహాయం చేయనుగాక. మరొక బహుమానాన్ని చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11
సామెతలు 11వ అధ్యాయం 18వ వచనం. 11:18. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. అక్కడ మనం ఆదికాండంలో చూసాం. ఏ బహుమానం చూసాం? అత్యధికమైన బహుమానం చూసాం కదా. అబ్రాహాముకు బహుమానం అత్యధికం అవుతుందని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు, నిబంధన చేశాడు. ఇక్కడ మనం చూసినటువంటి బహుమానం ఏం బహుమానం? ఇది శాశ్వతమైనటువంటి బహుమానం. శాశ్వతమైనటువంటి బహుమానం అంటే ఎప్పటికీ ఉండేటువంటి బహుమానం. ఇందాక మనం అనుకున్నాం కదా, అక్షయమైనది, క్షయమైపోయేది కాదు, శాశ్వతంగా ఉండేటువంటి బహుమానం. కాబట్టి ఆ బహుమానం పొందాలంటే ఏం చేయాలి? నీతిని విత్తువాడు ఏం చేయాలా? నీతిని. బహుమానం పొందాలంటే ఒక కండిషన్ ఉంటుంది. అది ఆ పాయింట్ మనం మన మనసులో పెట్టుకుందాం. బహుమానం పొందడానికి పరిగెడతా ఉన్నాం. ఎందుకు? ఇందాక మనం కృత నిబంధనలో గమనించినప్పుడు బహుమానం పొందడానికి పరిగెడతా ఉన్నాం. పరిగెత్తడం ద్వారా మనకు ఏమొస్తుంది? ప్రతిఫలంగా బహుమానం వస్తుంది. అక్కడ అబ్రహాం జీవితంలో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, రమ్మంటే వచ్చేసినాడు. పిల్లలు లేరు, బయటకు వచ్చి చూపించి నీ నక్షత్రం కౌంట్ చేయి కావాలంటే అని అంటే నమ్మినాడు. దానికి ఆయనకు వాటన్నిటికీ ఆ విధేయతకు, అబ్రహాం చూపించినటువంటి విధేయతకు, అబ్రహాం చూపించినటువంటి విశ్వాసానికి ఏమైనా ఆయన బహుమానం అత్యధికం అవుతుంది. ఇక్కడ నీతిని ఇచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? శాశ్వతమైనటువంటి బహుమానంగా చూస్తున్నాం. అయితే దేవుని గ్రంథంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు వారు నీతిని విత్తినట్లుగా ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? నోవాహు కదా, నీతిపరుడుగా ఇచ్చినట్టు. తర్వాత యోబు, మంచిది. మూడవ వ్యక్తి దానియేలు. వీరు ముగ్గురు జీవితంలో ఎక్కువ నీతిని అంటిపెట్టుకున్నారు, నీతిని విట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట మనకు ఎహెజ్కేలు గ్రంథం, ఎహెజ్కేలు 14:14 ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 14:14 ఉంటుంది ఆ మాట. ఎవరంటే నోవాహు, దానియేలు, యోబు. వీరు నీతిపరులు. అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, వారి నీతిని బట్టి వారు రక్షించుకోగలరు, కానీ మిగతా వారు రక్షించబడరు అన్నటువంటి సందర్భం అక్కడ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు అంటే దానియేలు లాంటి వారు, నోవాహు లాంటి వారు, యోబు లాంటి వారు, వారికి ఏముంది? శాశ్వతమైన బహుమానం ఉంది. ఎవరు తీసివేయలేనటువంటి బహుమానం, ఎవర్ లాస్టింగ్ గిఫ్ట్ వారికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వారి గురించి అంటే సమయం లేదు కాబట్టి మనం దాటి వెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయంలో నోవా గురించి ఒక మాట అంటాడు. విశ్వాసమును బట్టి నోవా అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలిగి నీతికి వారసుడైనట్టుగా మనం నోవా గురించి మనం చూడగలం కదా. కాబట్టి నీతి నిమిత్తం ఈ లోకంలో మనం నీతిగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. నీతిగా ఉన్నప్పుడు ఏమొస్తుంది? బహుమానం వస్తుంది కదా. బహుమానం వస్తుంది. ఎక్కడ వస్తుంది బహుమానం? అది పరలోకంలో దేవుని దగ్గర మనకు వస్తుంది. అయితే ఈ లోకంలో ఏమొస్తుంది? చూద్దాం. ఆ మాట, ఒక్కటి మాట చూసి మనం ముందుకు కొనసాగుతాం. పేతురు రాసిన మొదటి పత్రికలో నీతిని విత్తితే శాశ్వతమైనటువంటి బహుమానం వస్తుందని మనం లేఖనాల్లో మనం చూస్తున్నాము. అయితే ఆ నీతి కలిగి ఉంటే ఈ లోకంలో వచ్చేది ఏంది మనకు? 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. ఏమొస్తుంది? నీతిగా ఉంటే ఏమొస్తుంది అక్కడ? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తం శ్రమ. ఈ లోకంలో మనకు బహుమానం రాదు కాదు. నీతిగా ఉంటే ఏమొస్తుంది? శ్రమ వస్తుంది కదా. ఇంకా కిందికి వెళ్దాం. 15-16 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికమైన భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై
క్రీస్తు నందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు. అదంతా వద్దు, మనకు లాస్ట్ మాట పట్టుకుందాం. నీతిగా ఉంటే ఏమొస్తుందంట? నింద. నీతిగా ఉంటే ఈ లోకం ఇచ్చేటువంటి బహుమానం ఏంది? నింద కదా. ఎన్ని నిందలు పోతున్నాయి? ఎన్ని నిందలు మన మీద ఉన్నాయి? ఎన్ని నిందలు మనం అనుభవిస్తున్నాం? లేవా నిందలు? నిందలు లేదు అని అంటే బహుమానం, శాశ్వతమైన బహుమానానికి దూరంగా ఉన్నామనే ఒక కోణంలో ఆలోచన చేస్తున్నాం. మనం నీతి విత్తుతూ ఉంటే ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? నిందిస్తుంది. ఎవరైనా మనల్ని నిందిస్తే థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్ అని చెప్పి పోతామా? ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఇక ఏవేవో వస్తాయి కదా, ఇక దానికి ఎక్స్ట్రా మాటలన్నీ వస్తాయి. అవన్నీ వద్దు మనకు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ నిందలను భరిస్తే దేవుడు ఏం చేస్తాడు? శాశ్వతమైనటువంటి బహుమానం కదా. అందరం అనుభవిస్తున్నాం మన జీవితాల్లో. ఇంకొంతమంది టీనేజర్స్, ఇంకా యవనస్తుల తర్వాత ఇంకా వీళ్ళు కొంచెం తక్కువే, కానీ ఆ మధ్య వయసులో ఉన్నటువంటి మనమంతా ఏం చేస్తున్నాం? నిందలు, నిష్కారణంగా నిందలు కదా. నేను కూడా ఇటీవల కాలంలో కొన్ని నిందలు నా మీద కూడా వేయబడ్డాయి. ఫస్ట్లో విన్నప్పుడు చాలా బాధ వేసింది. ఒక పాట వస్తే ఆ పాటను స్టేటస్లో పెట్టినా, వెంటనే అన్న ఫోన్ చేసినాడు. ఒక రోజు విజ్ఞాపన అయిన తర్వాత 9:30కి అన్న ఫోన్ చేసినాడు. మామూలుగా పలకరించిన, నేను పలకరిస్తే తమ్ముడు 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 అంటా ఉన్నాడు. ఏందా అంటే స్టేటస్ ఏంటి అన్నాడు. అంటే అక్కడ నేను ఏం చేసినానంటే ఆ పాటకు నింద అనే పదం దగ్గర హైలైట్ చేశాను అన్నమాట. అని మనం పిలువబడింది ఎందుకు కదా అని అన్నాడు. ఇక నాకు ఏడుపు వచ్చేసి ఏం చేసిన అన్న దగ్గర, మనం పిలువబడిందే ఎందుకు కదా తమ్ముడు అని అంటే, నిజంగా నాకు అంటే ఒక నిమిషం అంటే నన్ను ఆదరించడానికి దేవుడు అన్నతో ఫోన్ చేయించినాడు అనేది ఒకటైతే, రెండోది నిజమే కదా, ఈ శాశ్వతమైనటువంటి బహుమానాలు పొందాలంటే ఆ నిందలు భరించాలి కదా. అంత ఇదిగా నేను ఎట్లా రియాక్ట్ అయినాను దీనికి అని చెప్పి, తర్వాత అదే కోణంలో ఇంకొక రెండోసారి నా మీద అట్లా అదే సేమ్ అలాంటిదే వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? ఫస్ట్ నిందించబడినప్పుడు బాధ వేసింది, భలే బాధ వేసింది. రెండోసారి నిందించబడినప్పుడు ఏమైంది తెలుసా? ఆ బాధ లేదు కానీ సంతోషం అనిపించింది. అబ్బా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్న మనసులో ఆ రీతిగా నిందించిన వాళ్ళకి. ఎందుకు? నా బహుమానాలు ఇక్కడ అబ్రహాం జీవితంలో బహుమానాలు అత్యధికం అవుతున్నట్లు ఏమేముంది ఇక్కడ? మనమేందో మనకు తెలుసు, మన ప్రభువుకి తెలుసు, మన హృదయం ఆయనకు తెలుసు. ఆ రీతిగా నిందించబడినప్పుడు ఇంకా 4-5 నిందలు వస్తే బాగుంటుంది అని. ఎందుకు? శాశ్వతమైనటువంటి బహుమానం మనం అక్కడ ఎక్కువ చేసుకోవాలి. అక్కడ ఎక్కువ కావాలంటే ఏం చేయాలా? ఇక్కడ మనం నిందించే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అంటే చెప్పినంత ఈజీ కాదు, కానీ అది ప్రాక్టికల్ అనుభవించడం. కానీ ఆ పరిపక్వతలోకి మనం రావాలి, మెచ్యూరిటీ మైండ్లోకి మనం రావాలి. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా దానికి సమాధానం ఇస్తాడు. లేదంటే మన బహుమానాలు పెంచుతూ పోతాడు. కాబట్టి అట్టి బహుమానాలు మనం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొక బహుమానం చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో ఇప్పటి వరకు 2 బహుమానాలు మనం చూసాం. ఒకటి అత్యధికమైనటువంటి బహుమానం, రెండోది శాశ్వతమైన బహుమానం. మూడోదిగా చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం, 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. ఇక్కడ ఏ బహుమానం? గొప్ప బహుమానం కదా. అత్యధికమైనటువంటి బహుమానం, శాశ్వతమైనటువంటి బహుమానం, గొప్ప బహుమానం. ఈ బహుమానం ఎప్పుడు వస్తుందంట? ధైర్యమును విడిచిపెట్టకూడదు, ధైర్యంగా ఉండాలి. దాదాపు ఇదే వచనాన్ని మనం తీసుకుపోయి అబ్రహాం దగ్గర పెట్టవచ్చా లేదా? ఇక్కడ ధైర్యం అన్నాడు, అక్కడ భయపడొద్దు అన్నాడు కదా. భయపడే వాళ్ళ దగ్గర పోయి మనం ఏం చెప్తాం? ధైర్యంగా ఉండండి అని చెప్తాం కదా.
భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్తాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందుతారు కదా అని చెప్తూ, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు అంటే యెరూషలేములో హెబ్రీలకు, అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అంటే యెరూషలేములో ఉన్నటువంటి హెబ్రీ యూదులకు రాస్తూ పౌలు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని పురికొల్పుతున్నాడు. మీ యొక్క విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మీ యొక్క విశ్వాసాన్ని మీరు అనవసరంగా దిగజార్చుకోవద్దు అని చెప్తూ 32వ వచనం నుంచి పైనుంచి చెప్తాడనమాట. అదే అధ్యాయంలో పైన చదువుదాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకున్నది. ఎందుకు ధైర్యం విడిచిపెట్టొద్దు అని అంటున్నాడంటే, మీరు వెలిగింపబడినటువంటి మీదట అంటే వెలిగించబడ్డాం. ఎక్కడ? దుష్టుని యొక్క అంధకారం నుంచి వెలిగించబడ్డాం కదా. యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలకు గుడితనం కలిగించగా, ఆ గుడితనాన్ని దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. మనం వెలిగించబడినటువంటి వారు. ఆ వెలిగింపబడినటువంటి మీరు ఏమంటున్నాడు? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించి పూర్వదినములు జ్ఞాపకం. మీరు సహించారు, పూర్వదినాల్లో సహించారు, ఆ శ్రమలు సహించారు. మీరు ఎందుకు మళ్ళా డీలా పడుతున్నారు? ఆ దినాలు గుర్తుపెట్టుకోండి, ఆ దినాలు జ్ఞాపకం చేసుకోండి, ధైర్యంగా ఉండండి అని అంటూ కింద ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఏం పడ్డారంట? ఆరాడి అంటే ఆ నిందలు భరించడానికి, బాధలు భరించడానికి వారు సంపూర్తిగా హ్యాపీగా సంతోషంతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించి వారితో పాలివారై ఉన్నారు. మీరు ఆ నిందలు తర్వాత ఆ బాధలు అనుభవించడానికి చాలా ఇష్టపడ్డారు. అంత మాత్రం కాకుండా అలాంటి బాధలు, అలాంటి నిందలు అనుభవించేటువంటి వారితో ఏ రీతిగా ఉన్నారంట? పాలివారై ఉన్నారు. పాలివారై ఉండటానికి ప్రయత్నం చేశారని చెప్తూ, ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి, ఖైదీలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేశారంటే వీరు కరుణించి, అది 6వ అధ్యాయంలో మనకు క్లియర్గా ఉంటుంది. మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా, ఎక్కడికి ఎంతవరకు వారు త్యాగం చేశారు అని అంటే, ఆ ఆస్తులు కోల్పోవడానికి కూడా వారు ఇష్టపూర్వకంగా వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చేశారు కదా, గతంలో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరిగినాయి మీకు. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ఉండుడి. ఎందుకు? మీకు గొప్ప బహుమానం పొందబోతుంది. మీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి అని వారిని పురికొల్పుతున్నట్టుగా, వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం మనం దేవుడు ఇచ్చేటువంటి బహుమానాల కోసం మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన బహుమానం అత్యధికమైనదిగా ఉంది. ఆయన శాశ్వతమైనటువంటి బహుమానాలు ఇచ్చడానికి రెడీగా ఉన్నాడు. ఆయన బహుమానాలు ఉన్నాయి, దాన్ని స్వాధీనపరచుకోవడం మన పని. ఆ గొప్ప బహుమానం. కాబట్టి ఇట్టి బహుమానాలు మనం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిందలు వస్తాయి కదా, తర్వాత అనేకమైనటువంటి శ్రమల గుండా మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి.